ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఇప్పుడు బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ ను బాంబు పెట్టి పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం ఫోన్ చేసి బెదిరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ రావడంతో అంతా పరుగులు తీశారు. గవర్నర్ పేట పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని రోడ్లో తనిఖీలు చేశారు. 20 మంది 5 దళాలుగా విడిపోయే సోదాలైతే నిర్వహించడం జరిగింది. తనిఖీల కోసం ఉదయం కొన్ని దుకాణాలను పోలీసులు మూసివేయించారు కూడా. అయితే ఎలాంటి బాంబు ఆనవాళ్లైతే అక్కడ కనిపించలేదు. ముందు జాగ్రత్తగా అటు రైల్వే స్టేషన్, బస్టాండ్ లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది. అటు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని, బలగాలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే దేశంలో హై అలర్ట్ అయితే కొనసాగుతోంది. స్లీపర్ సెల్స్ పై ఫోకస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన యువకుడు సిరాజ్ అరెస్ట్ అయ్యారు. వీరిద్దరూ ఏపీ, తెలంగాణలో బ్లాస్ట్లకు ప్లాన్ వేసినట్లుగా సమాచారం. వీరిని పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో అయితే బాంబు బెదిరింపు బెజవాడలో అలజడిని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒక క్షణం ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఫేక్ కాల్ అని తేలడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా వ్యాపార కార్యకలాపాలైతే కొనసాగుతున్నాయి. అయితే కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. బీసెంట్ రోడ్ అంతా కూడా ఒక 5 టీమ్స్ వచ్చాము. 5 టీమ్స్ వచ్చి 5 డాగ్స్ తోటి వచ్చాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రోడ్ అంతా కూడా థరోగా చెక్ చేసాం. కానీ ఎక్కడ కూడా మాకు బాంబు అనేది ట్రేస్ అవుట్ కాలేదు. రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చారు సార్? రీజన్ ఏమన్నా? రైల్వే స్టేషన్ కూడా మనం థరోగా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి చెప్పారు కాబట్టి ఇక్కడ ఇది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము. ఈ 1 ప్లాట్ఫామ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసాము ఆల్రెడీ. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చెక్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఏమీ కనిపించలేదు మాకు ఏది కూడా. అంటే మా పోలీస్ వారు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు చేశారు ఆ కాల్ని ట్రేస్ అవుట్ చేశారు, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అతగానే పట్టుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పగలుగుతాం. అది కాకతాయితరమా లేకపోతే నిజమైన దాన్ని చెప్పగలుగుతాం. వైజాగ్లో పెట్టాము, విజయవాడలో పెట్టామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ముందు మనం అయితే ఇక్కడ చెక్ చేసాము. ఇక్కడైతే ఏం లేదు. అటు పబ్లిక్ని కూడా మనం సెక్యూర్ చేసుకుంటూ, వారు కూడా ప్యానిక్ కాకుండా వాళ్ళు కూడా సెక్యూర్ చేసుకుంటూ, సెక్యూరిటీ ఇస్తూ మనం మన పని చేస్తున్నాము. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు.